హలో ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్లో విడుదలైంది. కేవలం కొన్ని నిమిషాల క్రితమే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారని నాకు మెసేజ్లొస్తున్నాయి. సెలెక్ట్ అయిన వారు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో నేను మీకు రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, రాష్ట్రాల వారీగా కటాఫ్ ఎంతొచ్చింది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అన్న విషయాలు క్లియర్గా చెబుతాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్కు వెళ్ళి మీ రాష్ట్రానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అప్లై చేసినప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్తో పీడీఎఫ్లో ఫైండ్ ఆప్షన్ ఉపయోగించి మీ పేరు ఉందా లేదా చెక్ చేయవచ్చు. మీరు ఏ డివిజన్కు సెలెక్ట్ అయ్యారో కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మార్చి 23 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. మీరు ఏ డివిజన్కు సెలెక్ట్ అయ్యారో ఆ డివిజనల్ ఆఫీస్కు వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెళ్లేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇప్పుడు రాష్ట్రాల వారీగా కటాఫ్ వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూడా కటాఫ్ చాలా ఎక్కువగా ఉంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, యూఆర్ కేటగిరీలలో దాదాపు 100% మార్కులు వచ్చిన వారే సెలెక్ట్ అయ్యారు. ఎస్టీ కేటగిరీలో 99.8%, అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీలో 99.6% వరకు కటాఫ్ ఉంది. తెలంగాణలో కూడా పోటీ గట్టిగానే ఉంది. యూఆర్, ఎస్సీ, ఓబీసీ కేటగిరీలలో దాదాపు 100%, కొన్ని చోట్ల ఎస్సీలో 99.8%, ఎస్టీలో 99.6% వరకు కటాఫ్ ఉంది. మొత్తంగా తెలంగాణలో కటాఫ్ 95% నుంచి 99.5% మధ్యలో ఉంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం కటాఫ్ కొంచెం తక్కువగా ఉంది. ఈడబ్ల్యూఎస్ 97%, ఓబీసీ 98.2%, యూఆర్ 97.4%, ఎస్సీ 93.4% వరకు ఉంది. కొన్ని ప్రాంతాల్లో 91.8% మార్కులకు కూడా జాబ్ వచ్చినట్లు సమాచారం. ఇక నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో కటాఫ్ ఇంకా తక్కువగా ఉంది. ఓబీసీకు 75%, యూఆర్కు 80%, ఎస్టీకు 79.5% వరకు ఉంది. మేఘాలయలో పీడబ్ల్యూడీ కేటగిరీలో 58.5% మార్కులకు కూడా జాబ్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 47% మార్కులకు కూడా సెలక్షన్ అయిన వారు ఉన్నారు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది. మొదటి లిస్టులో పేరు రాకపోతే ఏమి చేయాలి? మొదటి లిస్టులో పేరు రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్లో 5 నుంచి 6 మెరిట్ లిస్టులు విడుదలవుతాయి. ఫస్ట్ లిస్టులో సెలెక్ట్ అయిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు వెళ్ళకపోతే ఆ పోస్టులను తర్వాతి లిస్టులలో భర్తీ చేస్తారు. ప్రతి లిస్టు మధ్య సాధారణంగా 22 నుంచి 25 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి మంచి పర్సెంటేజ్ ఉన్నవారు సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేయవచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సర్టిఫికేట్లు ఏవో చూద్దాం. మీ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సినవి: 10th క్లాస్ మార్క్ మెమో, ఆధార్ కార్డ్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్, కాస్ట్ సర్టిఫికేట్ అర్హత ఉంటే, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అర్హత ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చే మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం. సెలెక్ట్ అయిన వారికి నా ప్రత్యేక అభినందనలు. సెలెక్ట్ అయిన వారు తప్పకుండా కామెంట్ చేసి మీ ఆనందాన్ని షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.